చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ అంటే ఎవరో కాదు, వీళ్ళు ముగ్గురే. బాబు, జగన్, పవన్, బీజేపీ ముగ్గురు బీజేపీకి ఊడగలు చేస్తున్నారు తప్పితే మన రాష్ట్రం గురించి ఎవరూ ఆలోచన చేయటం. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి మన రాష్ట్రానికి ఎందుకు మేలు చేయరు, బీజేపీకి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏ స్వార్థ రాజకీయాలు చేయటం లేదు కాబట్టే, ఏ కేసుల నుంచి భయపడటం లేదు కాబట్టే ఈ రోజు ఒక్క బీజేపీ ఎదిరించే ఏకైక పార్టీ ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేం నిలబడతాం, మేం కొట్లాడతాం, బీజేపీని ఎదిరిస్తాం, ప్రజల సమస్యల మీద పోరాడతాం. ఏ పార్టీ పోరాడినా పోరాడకపోయినా, తెలుగుదేశం అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వైసీపీ అయినా, ఎవరు ప్రజల పక్షాన నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని మీకు మాటిస్తుంది. కానీ మేమొక్కరమే పోరాడితే సరిపోదు, మాకు మీ బలం కావాలి. మేము ముందు నడిస్తే మా వెనకాల మీరు ఉండాలి. చేయి చేయి కలుపుతేనే బలం పెరుగుతుంది, అప్పుడే మార్పు వస్తుంది, అప్పుడే ప్రజల జీవితాలు మారుతాయి, మన రాష్ట్రం పరిస్థితి మారుతుంది. మనకింతవరకు ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు. ఇంత దయనీయంగా మన రాష్ట్రం ఉంది అంటే పక్క రాష్ట్రాలు అన్ని బాగుపడిపోతున్నాయి, కానీ మన రాష్ట్రం మాత్రం వెనకబడిపోయింది. ఎందుకంటే కారణం ఈ నాయకులే. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండి కూడా మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టే మన రాష్ట్రం ఈ స్థితిలో ఉంది.